హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇలా హామీలిచ్చి అందరినీ మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని, అన్నట్లుగానే రెండేళ్లలో రేవంత్ ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు, పరిపాలన వదిలేశారని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. మరి భారత రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నది. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మన సబితక్క, మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది. మీకు గుర్తుండాలి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, ఆ ₹1,00,000 కూడా పెళ్ళైన 6 నెలలకు వస్తున్నది, మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు. మరి ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 2 నెలలకు వచ్చింది. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? పొరపాటున వచ్చిందా? నేను ముందే చెప్పిన మీకు, రంగారెడ్డిలో ఏం చెప్పినా, వికారాబాద్లో చెవెళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను, మా అక్క. అప్పుడు చెప్పిన నేను, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు, బంగారం ఇచ్చే బాపతులు కాదు, వీళ్ళు మెడల పుసిలతాడు కూడా ఎత్తుకపోతారు, మీరు సాధిస్తే అని చెప్పిన. ఉన్నది ఎత్తుకపోయేటోళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన. సరే, కొంతమంది మోసపోయింది. వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు. ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పులేదు, 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు. అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసింది కదా, ఈయన 4,000 చేస్తా అంటుండని ముసలోళ్ళు కొంతమంది ఆశపడ్డారు. మా ఆడపిల్లలు, మా ఆడబిడ్డలు 2,500 ఇస్తే నెల కంటే దేనికైనా వనికి వస్తుంది కదా, పిల్లలకు ఉప్పుకో పప్పుకో వనికి వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు. మొత్తానికి అందరూ కాంగ్రెస్ గుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది.